ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఈ రోజు హైకోర్టులో విచారణకి రానుంది. హైకోర్టు ఆదేశాలతో ఫార్ములా ఈ కార్ రేసుపై నివేదిక సమర్పించనుంది. ఈ కేసు మాజీ మంత్రి కేటీఆర్ ని ఈ నెల 30 తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ రోజు హైకోర్టులో జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల కింద ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఏదైతే అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఈ కేసులో చేరుస్తూ కూడా ఏదైతే కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలోనే కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన సమయంలో కూడా ఈ నెల 30 తారీఖు వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరొక పక్క ఆ కేసుని ఈ రోజుకైతే వాయిదా వేయడంతో ఈ రోజు విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రభుత్వాన్ని కూడా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ప్రభుత్వం కూడా నివేదిక జారీ చేయనుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే నిధులను దుర్వినియోగం జరిగినాయంటూ కూడా ఇటు ప్రభుత్వం అలాగే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే 2023లోనే జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకొని 2024లో కూడా అదే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలని కూడా అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్ల నిధులు ఏదైతే విదేశీ సంస్థకి ఏదైతే పాయింట్స్ రూపంలో మళ్లించి విదేశీ సంస్థకి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేయడంతో కూడా ఇటు ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి 10 రోజులు గడువు అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ప్రస్తుతం ఈ రోజు ఈ కేసు విచారణకు అయితే రానుంది. అలాగే ప్రభుత్వం కూడా నివేదికగా అయితే సమర్పించనుంది. ఒకవేళ కేటీఆర్ ఏదైతే ఈ మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.